అందరూ అనుకుంటున్నట్టు కాదు. వాక్యానుసార ప్రవర్తన కలిగి ఉండడం చాలా కష్టం. ఒక్క దినము నిజమైన క్రైస్తవుడిగా జీవించడం అనేది చాలా కష్టం. కానీ ఆ విధంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. అంటే వాక్యానుసార ప్రవర్తన మన జీవితంలో ఉండాలి. అలా ఉండాలి అని అంటే మనకి చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే మన ఈ శరీరమే మనకి విరోధి. నీ కన్ను చెప్పింది, నీ నాలుక కావాలనింది, నీ చూపు కావాలనింది, నీ శరీరం కావాలనింది, నీ తలంపులు కావాలనింది. వీటన్నిటిని మనము సిలువలో విడిచిపెట్టాలి కదా. మన సిలువెత్తుకొని మనం దేవుణ్ణి వెంబడించాలి. అది నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ సమస్య. కాబట్టి మన ఆలోచన పద్ధతి మారాలి. క్రైస్తవులం కాబట్టి దేవుడు మనకి ప్రతిదీ ఈజీగా ఇచ్చేయాలి అని కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని యొక్క సైనికునిలాగా మనం